కాలాలు గూర్చి మనం ప్రారంభించుకున్నాం. 2 సెషన్స్ ఇప్పటి వరకు మనం విన్నాం. ఆది నిత్యం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాలాన్ని గూర్చి. లాస్ట్ సెషన్ దేవదూతల కాలాన్ని గూర్చి వాక్యంలో మనం ధ్యానించాం. మరొకసారి ఆ కాలాల నంబర్ నేను చెప్తాను, వాటి పేరు మీరు చెప్పాలి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5, నంబర్ 6, నంబర్ 7, నంబర్ 3, నంబర్ 3 మరి అదే నంబర్ 3, నంబర్ 8, నంబర్ 9, 10, 11, 12, 13, 14, 15. రైట్. ఆది నిత్యంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకుడు దేవుడు ఉండేవారు. ఆ తర్వాత దేవదూతలను దేవుడు కలుగు చేశారు. దేవదూతలు 4 గుంపులని, 4 కాదు 9 గుంపులని, ఇంకా అనేక గుంపులని భక్తులు చెప్తారు. 1 సెరాపులు, 2 కెరూబులు, మిఖాయేల్, గాబ్రియల్, ఇంకా కోటాను కోట్ల దేవదూతలు ఉన్నట్లుగా దేవుని వాక్యం అంటుంది. మనకు దేవదూతలు ఉన్నారు కానీ దేవతలు లేరు. పెద్దగా చెప్పాలి, ఎవరు లేరు? మనకు దేవదూతలు ఉన్నారు కానీ దేవతలు లేరు. అలాగని ఆ దేవదూతలు కూడా ఆరాధనకు యోగ్యులు కాదు. ఆరాధనకు యోగ్యుడు మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక్కరు మాత్రమే ఆరాధనకు యోగ్యులు. అలాంటి పరిస్థితిలో దయ్యాలు ఎట్లా ఏర్పడ్డాయి? బైబిల్ చెప్తుంది, మీకు అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, ఒకప్పటి దేవదూతలే దయ్యాలుగా మారిపోయాయని. ఒకప్పటి దేవదూతలు దయ్యాలుగా మారాయా? 100% వాక్యం చెప్పే సత్యం కూడా అదే. అలాగని ఆ దేవదూతలు పుట్టుకతోనూ లేకపోతే స్వాభావికంగా చెడ్డవాళ్ళ? పుట్టుకతోనూ లేకపోతే దేవుడు సృష్టించినప్పుడే అందరి దేవతలను మంచిగా సృష్టించి ఈ దేవదూతలకు వచ్చేసరికి తేడాగా దేవుడు సృష్టించాడా? అట్లా అని రాదు. పడిపోయిన దేవదూత అసలు ఆ దేవదూత యొక్క వ్యక్తిత్వం చదువుతున్నప్పుడు వ్యక్తిగతంగా నా గుండెల్లో భయం పుట్టింది. ఎంత మంచివాడు కూడా చెడ్డవాడిగా మారిపోయే నాకు భయం పుట్టించిన మాట, ఎంత మంచివాడు కూడా చెడ్డవాడిగా మారిపోయే ప్రమాదం ఉంటుందా? ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత యథార్థపరుడు కూడా ఒక చీకటి సామ్రాజ్యానికి అధినేతగా మారిపోయేంత దౌర్భాగ్యపు పరిస్థితికి ఒక నీతిమంతుడు దిగజారుతాడా అంటే అవును అనే దేవదూతల సాక్ష్యం, దయ్యాలుగా మారిన దేవదూతల జీవితం మనకు సాక్ష్యం చెప్తుంది. అది చదువుతున్నప్పుడు వినండి, అది చదువుతున్నప్పుడు దేవదూతల పతనాన్ని గూర్చి వినండి. 1 యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో రాసి ఉంటుంది. 2వది యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఈ 2 వచనాలు చదువుతున్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఒక కొటేషన్ నాకు జ్ఞాపకం వచ్చింది. ఆత్మదేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. కిల్లర్స్ ఆర్ నాట్ బర్న్, దే ఆర్ మేడ్ బై ద సొసైటీ అండ్ సర్కమ్స్టాన్సెస్ అనే ఒక మాట. కిల్లర్స్ ఆర్ నాట్ బర్న్, దే ఆర్ మేడ్ బై ద సిచ్యువేషన్ అండ్ సొసైటీ. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, పుట్టుకతో ఎవడు స్వాభావికంగా చెడ్డవాడు కాదు, పుట్టుకతో ఎవడు స్వాభావికంగా నరహంతకుడు కాదు, పుట్టుకతో ఎవడు ద్రోహి, దొంగ, జారత్వం చేసేవాడు, వ్యభిచారికుడు, పుట్టుకతో ఎవడు చెడ్డవాడు కాదు. వాడి చుట్టూతో ఉన్న పరిస్థితిలో వానిలో కలిగే ఆ ప్రేరేపణలను అణుచుకోలేక చుట్టూత వ్యక్తులు చేసిన క్రియో ఒక వ్యక్తిని చెడ్డవాడిగా మారుస్తుంది. దైవజనమా, నేను అంటాను, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న నరజాతిలో కానీ దేవదూతల జాతిలో కానీ సృష్టిలో చెడ్డదంటూ ఏదీ లేదు. దేవుని చేత సృష్టించబడిన ప్రతి సృష్టం మంచిదే. ఎందుకో తెలుసా? వాటిని సృష్టించిన దేవుడు మంచివాడు గనుక. గట్టిగా చెప్దాం ఆమేన్.
ఆయన మంచివాడు కాబట్టి ఆయన సృష్టించిన సృష్టం కూడా, ఆయన యథార్థపరుడు కాబట్టి ఆయన సృష్టించిన సృష్టం కూడా యథార్థమైనదే. నేను అంటాను, ప్రతి మనిషి యథార్థవంతుడా కాదా? పుట్టుకతో. నా పరిశీలనలో నేను తెలుసుకుంది ఏంటంటే, అసలు భూమి మీద చెడ్డోడు లేడండి. ప్రతివాడిని మంచివాడిగానే చేశాడు. వాడి చుట్టూతో ఉన్న పరిస్థితిలో, వాడి లోపట కలుగుతున్న ప్రేరేపణలను అణుచుకోలేక మంచివాడు చెడ్డవాడిగా మారాడు. దీన్ని దేవుని వాక్యం ఆమోదిస్తూ ప్రసంగి భక్తుడు ఒక సవాలుతో కూడుకున్న మాట చెప్తాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. నాతో కలిసి మాట చెప్పండి. నేను ఒకటి మాత్రము, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఒకసారి నా వైపు చూసి చెప్పాలి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొన్నాను. ఎవరు కనుగొన్నారు? చెప్పాలి, మాట్లాడాలి. మాట్లాడుతూ ఉంటే వాక్యం మీకు అట్లా జ్ఞాపకం ఉండిపోద్ది. అది నా ప్రయత్నం. ఎవరు కనుగొన్నారు? ఏం కనుగొన్నాడు చెప్పండి. దేవుడు నరులందరినీ యథార్థవంతులుగానే సృష్టించాడు, కానీ వివిధ తంత్రాలు కల్పించుకొని వాళ్ళు చెడిపోయారు అని మాట్లాడతాడు. ఎప్పుడు పొరపాటున ఆడు పుట్టుకతోనే చెడ్డోడండి అని అనొద్దు. పొరపాటున అనొద్దు. మరలా కొటేషన్ చెప్తాను. కిల్లర్స్ ఆర్ నాట్ బర్న్, దే ఆర్ మేడ్ బై ద సిచ్యువేషన్ అండ్ సొసైటీ. ఐ రైట్? నేను రైట్ కాదు, వాక్యమే చెప్తుంది ఆ మాట. రైట్? మనుషులందరినీ దేవుడు యథార్థవంతులుగానే చేశాడు. అలాగే దేవదూతలను కూడా యథార్థవంతులుగానే దేవుడు చేశాడు. చప్పట్లు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్తాం. వారి చుట్టూతో ఉన్న పరిస్థితులు, వాళ్ళ శరీరములో బయలుదేరి ఉద్రేకం వాళ్ళను భ్రష్ట వ్యక్తులుగా మార్చింది. మిమ్మల్ని అడుగుతా, ప్రారంభంలో కయ్యూను మంచోడా చెడ్డోడా? మంచోడు కాకపోవటం ఏంటండి? మంచోడు కాకపోతే బలిపీఠం కట్టాలనే ఆలోచన ఎట్లా వస్తుంది? దేవునికి అర్పణ అర్పించాలనే ఆ ఆలోచన ఎట్లా వస్తుంది? నేనంట పరిశుద్ధ గ్రంథంలోనే మొట్టమొదట బలిపీఠం కట్టిన వ్యక్తి కయ్యూను. మొట్టమొదటి నరహత్య చేసింది కూడా. చెడ్డవాడు ఏమయ్యాడు? ఏమని చెప్పాలి? చెడ్డవాడు ఏమయ్యాడు? మీరు నన్ను అడగాల, చెడ్డోళ్ళు ఎవరున్నారన్న? అందరూ మంచోళ్ళు అయితే అందరూ మంచోళ్ళే. మంచివాడు ఏమైపోయాడు? ఇస్కరియోతు యోధ యేసయ్య సేవ చేయాలని వచ్చాడు. వరకు వచ్చాడా? ఎంత సమర్పించుకుంటేనే వచ్చాడు. సమర్పణతోనే దేవుని సేవకు వచ్చాడు. మంచోడే. చుట్టూతో ఉన్న కొన్ని పరిస్థితులు, తన మనస్సులో సాతాను రేపుతున్న దురాలోచనలు నియంత్రించుకోలేక శ్రేష్టమైన యోధ ఒక నిష్ప్రయోజకుడిగా తన బ్రతుకులో మార్చబడ్డాడు. మిమ్మల్ని అడుగుతా, సొలొమోను మంచోడా చెడ్డోడా? కొంచెం పెద్దగానండి. మంచోడా చాలా మంచోడా? చాలా మంచోడా చాలా చాలా మంచోడా? ఎన్ని చాలాలు కడతారు చెప్పండి? ఎన్ని చలానాలు వేస్తారు ఆయనకి? చెప్పటానికి వల్లబడదు. అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, అంత మంచోడు. తర్వాత ఏమైపోయాడు తెలుసా? ఏ చేతులతో సర్వలోకనాథునికి మందిరం కట్టాడో అదే చేతులతో మెలేకు దేవతా విగ్రహాలు కట్టాడు. దేశం విగ్రహారాధన వైపు వెళ్ళేటట్లుగా. దైవజనమా, ఇవన్నీ చదువుతున్నప్పుడు నా గుండెల్లో పుట్టిన భయం ఏంటో తెలుసా? ఎంత మంచిగా బ్రతికేవాడైనా పడిపోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త. సంగమా, అది నేర్చుకోండి. నువ్వెంత నీతిపరుడివైనా, ఎంత భక్తి కలిగిన వాడివైనా, ఎంత శ్రేష్టమైన గుణగణాలు కలిగిన వ్యక్తివైనా, ప్రతి క్షణం నువ్వు అప్రమత్తంగా ఉండకపోతే, అడుగడుగునా నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీ భక్తికి ప్రమాదం చేకూరుతుంది అని వీళ్ళ జీవితం, దేవదూతల జీవితం మనకు సాక్ష్యం చెప్తుంది. అందుకనే పౌలు మహాశయుడు అంటాడు కదా, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరు కాపాడుకోండి అంటాడు. ఈ రక్షణ నీ సొంతం, నీ వ్యక్తిగతం. నీ రక్షణను నీవే కాపాడుకోవాలి. ఆమేన్. మీ రక్షణ నేను కాపాడలేను. ఎట్ దట్ సేమ్ టైం నా రక్షణను మీరు కాపాడలేరు.
భర్త రక్షణను భార్య కాపాడలేదు, భార్య రక్షణను భర్త కాపాడలేడు. ఎవరి రక్షణ వాళ్ళ వ్యక్తిగతం. మన రక్షణను వ్యక్తిగతంగా కాపాడుకోవాలి. ఎలా? భయంతో, వణుకుతో. మంచివాడైన కయ్యూను నరహంతకుడయ్యాడే, నేను అలా అవుతానేమో ప్రభువా, నన్ను కాపాడు. నమ్మకంగా సేవ చేయాలని వచ్చిన ఇస్కరియోతు యోధ మిమ్మల్ని నమ్మేసే ద్రోహి అయిపోయాడు, నేను అలా అయిపోతానేమో, కాపాడు. మీకు దేవాలయాన్ని కట్టిన సొలొమోను 2 మార్లు ఆయనకు ప్రత్యక్షమై ముఖాముఖిగా మాట్లాడావు. అలాంటి సొలొమోను భ్రష్టుడై విగ్రహాన్ని మిగిలిపోయాడు కదా, నేను అలా మారుతానేమో, అలా కాకుండా నన్ను కాపాడని భయముతో, వణుకుతో ప్రతి క్రైస్తవుడు అడుగడుగున రక్షణ కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతకాలి. ఆమేన్. ఇప్పుడు పడిపోయిన దేవదూతలను గూర్చి వాక్యం మనం విందాం. పడిపోయిన దేవదూతలకు ప్రధానుడు, వానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 4 పేర్లు పెట్టబడ్డాయి. నంబర్ 1 అందరికీ తెలిసిన పదం చెప్పండి, గట్టిగా చెప్పండి రా తల్లి, తెలిసిందే మీకు తెలియకపోతే అడిగేవాడిని కాదు. మొట్టమొదటి పేరు లూసిఫర్, రెండవది తేజో నక్షత్రం, మూడవది వేకువ చుక్క, నాలుగవది అభిషేకించబడిన కెరూబు. విన్నారా? ఏంటి 4 పేర్లు చెప్పండి టకటక. మరలా లూసిఫర్, రెండవది ఎస్, నర్సాపూర్ ప్రాంతంలో ఒక కీబోర్డ్ ప్లేయర్ ఉన్నాడు, ఆయన పేరు లూసిఫర్. అద్భుతం. అడిగారట పాస్టర్ గారు, ఏమిరా తమ్ముడా అమ్మా నాన్న పెట్టారా లూసిఫర్ అంటే, అమ్మా నాన్న పెట్టలేదండి, మా అమ్మా నాన్న వాళ్ళు పెట్టిన పేరు నేనే మార్చుకుని లూసిఫర్ అని పెట్టుకున్నానండి అన్నాడంట. ఎందుకు లూసిఫర్ అని పెట్టుకున్నామంటే అన్నాడంట, ఆ లూసిఫర్ గడు పడిపోయాడు. ఈ లూసిఫర్ ఎన్నడూ పడకుండా సాక్షార్థంగా దేవుని కొరకు నిలవబడాలని కావాలని నేను ఆ పేరు పెట్టుకున్నాను అన్నాడట. సరే, ఏదేమైనా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సైతానికి 4 పేర్లు, అంటే బిబిలికల్గా 4 పదాలు. ఆ తర్వాత చాలా పర్యాయ పదాలు ఉన్నాయి, అపవాదని, సాతానని, అబద్ధమునకు, రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ పాత నిబంధనలో పడిపోయిన దూతలకు పెట్టబడిన, దేవదూతలకు పెట్టబడిన 4 పేర్లు. ఒకటి లూసిఫర్, రెండవది, మూడవది, నాలుగవది అభిషేకించబడిన కెరూబు. వీళ్ళను కూర్చున్న వివరాలు బైబిల్లో ఎక్కడున్నాయి రండి ధ్యానించుదాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథం అందరూ చూడాలి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 2వ వచనం, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, సారీ, ఒక్క నిమిషం. యెహెజ్కేలు గ్రంథం చూడండి. సారీ, రైట్, 11వ వచనం నుంచి చూద్దాం. సారీ, 11వ వచనం. ఎస్, 11వ వచనం. నాతో కలిసి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము కలిగిన కట్టడమునకు నీవు మాదిరివి. 13, దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి,
మాణిక్యము, గోమేధకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. 14వ వచనం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని, ఈ మాట పట్టుకొని, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. 16. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ళ మధ్య నీవు ఇక సంచరింపవు. నిన్ను నాశనం చేసి తిని నీ సౌందర్యమును చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేతును. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. చాలు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి బలపరుచునుగాక. అందరూ చూడండి, మీరు జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. 11వ వచనం ప్రారంభం. తూరు దేశాన్ని పడిపోయిన దేవదూతలతో పోల్చి మాట్లాడతాడు. ఆ కాలంలో తూరు పట్టణం సౌందర్యానికి, జ్ఞానానికి మాదిరి. మరో రకంగా చెప్పాలంటే ఐకాన్, మాస్టర్ పీస్. జ్ఞానానికి అద్భుతం, జ్ఞానానికి, బలానికి, సౌందర్యానికి దేవదూతలందరిలో లూసిఫర్ మాస్టర్ పీస్. మరలా చూడాలి, మాస్టర్ పీస్. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకం ఒకటి పెట్టారు కదా, నవరత్నాలేనా? ఈ లూసిఫర్ను కూడా దేవుడు నవరత్నాలతో అలంకరించాడట. నవరత్నాలతో అలంకరించాడు. లూసిఫర్ని అలంకరించినంతగా పరలోకంలో ఉన్న ఏ దేవదూతను దేవుడు అలంకరించలేదు. అంత గొప్ప ఆధిక్యత దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఈ దేవదూతనట తతిమా దేవదూతలందరికీ ఆశ్రయంగా, తతిమా దేవదూతలందరికీ ఆశ్రయంగా నిలిపి, ఓ ఉన్నతమైన పదవిలో ఈ దేవదూతను దేవుడు అభిషేకించాడట. అద్భుతమైన మాట ఏంటంటే, అభిషేకించినప్పటి వరకు, అభిషేకించబడిన కొంతకాలం వరకు ప్రవర్తనలో లూసిఫర్, దయ్యంగా పిలువబడుతున్న ఈ దేవదూత ప్రవర్తన విషయంలో యథార్థంగా దేవునికి కనపడిందంట. ఎట్లా కనపడిందండి? చెప్పాలి. ఈరోజు సైతాన్ అంటున్నామే, అరే దయ్యంరా అది, అదిగో దురాత్మరా అంటున్నామే. ఈరోజు దురాత్మగా కనపడుతున్న ఆ దయ్యం ఒకప్పుడు యథార్థపరుడు, గుండెలు బ్రద్దలు చేసే మాట అది. అయ్యా, అర్థమైందా? ఒకప్పుడు వాడు పుట్టుకతో చెడ్డోడు కాదు, స్వాభావికంగా చెడు లక్షణాలు కలిగిన వాడు కాదు. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించను అని రాయబడింది కదా. దేవదూతలు కూడా దేవుని సృష్టే కాదా? దేవుని సృష్టే కదా. దేవుని సృష్టిగా పిలువబడుతున్న ఈ దేవదూతలు ప్రారంభంలో ప్రవర్తనలో యథార్థత కలిగిన వాడు. ఎలాంటి వాడు? సో యథార్థతను చూసి 4 రకాలైన కృపలు ఈ దూతకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాతట లోపట పాపాన్ని పెంచుకుంటుందట. దైవజనమా, ప్రతి పాపం యొక్క జన్మస్థానం నీ అంతరంగం అని వాక్యం చెప్తుంది. తర్వాత తన సౌందర్యాన్ని, తన జ్ఞానాన్ని చూచుకొని గర్విష్ఠురాలై, గర్వాంధురాలై, ఎవరో కాదు
తను తాను చెరుపుకొని చివరికి దేవదూత దయ్యంగా మారిపోయింది. తేజో నక్షత్రంగా ప్రకాశమానమైన వెలుగుతో నింపబడిన దేవదూత కటికి చీకటిగా మిగిలిపోయింది. దేవుని పర్వతం మీద కూర్చున్నటువంటి ఈ దేవదూత పాతాళంలోకి త్రోసివేయబడింది. ఎంత భయంకరమైన పరిస్థితులు ఈ దేవదూత పొందుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. అయితే దైవజన్మ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి మీకు వాక్యంలోకి వెళ్తాను. ఈ దేవదూత, ఈ కెరూబు ఒకప్పుడు ఎక్కడుండేదట? ఇంకా ఎవరు చెప్పారు? అగ్ని మధ్యలో కాదు, ఇంకొక మాట కూడా. కాలుచున్న రాళ్ళు అయిపోయినాయమ్మా, దానికి ముందు ఇంకొక మాట ఉంటుంది. ఆగండి, ఏదేను తోట అని రాసి ఉంది. ఏదేను తోటలో ఉన్నప్పుడు నువ్వు పడిపోలేదు అంటాడు. ఏంటిది? ఆదాము ముందు పడిపోయాడా? ఆదాము కంటే దేవదూత ముందు పడిపోయిందా? చెప్పాలి తల్లి. దేవదూతలు పడిపోయిన తర్వాత కాదా ఆదాము పడిపోయింది. కానీ ఈ లూసిఫర్ అనే దూత ఎక్కడున్నాడంట? అప్పటికి పడిపోలేదంట. అంటే ఆదాము ముందు పడిపోయాడా, దేవదూతల ముందు పడిపోయారా? ఆదాము. అరే అంత మాట అనేరు గాక, మొట్టమొదటి పడిపోయింది దేవదూతలు. వ్యాఖ్యానకర్తలు దీనికి ఏం చెప్తారో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ చూడకుండా చెప్పండి. 2వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలుగు చేసెను. ఫస్ట్ వర్స్ ఉంటుంది కదా. సెకండ్ వర్స్ ఏమైనా ఉంటుందంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, కటిక చీకటి జలములను ఆవరించెను అని రాసి ఉంటుంది. వ్యాఖ్యానకర్తలు చెప్పే మాట ఏంటంటే, మొదటి చరణానికి 2వ చరణానికి ఆ చరణాలు ప్రక్కనే ఉన్నాయి, కానీ మొదటి చరణంలో రాయబడిన సంగతులు జరిగిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలకి 2వ వచనంలో రాయబడిన సంగతి జరిగిందట. ఏంటి? మొదటి వచనంలో రాయబడిన మాట, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను దేవుడు కలుగు చేసినప్పుడు ఆదిలో భూమి నిరాకారంగా ఉందా? లేదు. భూమి శూన్యంగా ఉందా? లేదు. ఆ రోజుల్లోనే మొట్టమొదటి వచనంలోనే దేవుడు భూమి మీద ఏదేను తోటను ఉంచాడు. ఆ ఏదేను తోటలో ఈ దేవదూతలు ఉంచేవాడట దేవుడు. ఈ దేవదూతలందరికీ నాయకుడిగా చెప్పాలి. రాజశేఖరయ్య గారి భాష, మన మేనమామ వాడు. అయితే ఎప్పుడైతే దేవదూతలు పాపం చేశారో దేవుడు భూమిని మొత్తం నిరాకారంగా శూన్యంగా చీకటిగా మార్చాడు అని రాసి ఉంటుంది. అందుకని ఏదేను తోటలో నీ ఉంటివి అని అంటే, ఎప్పటి ఏదేను తోట ఇది? ఆదాము కాలపు ఏదేను తోట కాదు. నా మాట అర్థమవుతుందా? ఆదాము కాలపు ఏదేను తోట కాదు. ఏదేను తోట? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఆదిలో సృష్టించిన భూమికి ఆ కాలంలోనే ఏదేను తోట అనే ఒక తోట ఉండేది. ఆ తోటలో ఈ దేవదూతలు పెట్టాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమ అందరూ చూడండి, ఇక్కడ ఈ దేవదూతను దేవుడు గమనించినప్పుడు అందరి దేవదూతల కంటే ఈ దేవదూతలో కాస్త యథార్థత పాళ్ళు దేవుడు ఎక్కువ చూశాడంట. ఇంకొకసారి రాత్రికి దీనికి వివరణ ఇస్తాను. అవ్వ ఆదాముల గురించి చెప్పేటప్పుడు దేవుడు మంచి చెడులను ఎన్నుకునే ఆ స్వతంత్రత, స్వేచ్ఛ దేవదూతలకి ఇచ్చాడు, మనిషికి ఇచ్చాడు. దానికి రాత్రి నేను వివరణ ఇస్తాను. అయితే దైవజనమ ఆ స్వేచ్ఛ దేవదూతలకు కూడా ఇచ్చాడు. అయితే ఉన్న దేవదూతలందరిలో యథార్థంగా నమ్మకంగా ప్రతిష్ఠించబడి ప్రత్యేకంగా బ్రతికిన దేవదూత ఎవరయ్యంటే లూసిఫర్. అక్కడ వాడుతున్న పదం చూడండి. అక్కడ ఒకసారి యెహెజ్కేలు గ్రంథం, తమ్ముడు నువ్వు యథార్థంగా కనపడితివి అంటాడు కదా. నాతో కలిసి చెప్పండి. నీవు నియమించబడిన దినము మొదలుకొని, అంటే నియమించబడిన దినం అంటే ఓ ప్రత్యేకమైన కార్య నిమిత్తం ఆ దేవదూతను దేవుడు నియమించాడు, కలుగు చేశాడు. ఆ రోజు నుండి వాడిలో పాపం కనపడే వరకు
ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడిగా ఉంటివి. ఏ విషయంలోనండి? పెద్దగా చెప్పాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానో ఇంకోసారి చెప్పండి. కొందరి మాటల్లో యథార్థత ఉంటుంది. మాటలు కోటలు దాడతాయి అంటారు చూసారా? మాటలు చూస్తే అబ్బా వీడికి పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూతరా అన్నట్టు ఉంటుంది. కానీ ప్రవర్తనకు వచ్చేసరికి నీచంగా ప్రవర్తిస్తారు. దేవదూతలు మాటల్లో యథార్థత కలిగిన వాళ్ళు మాత్రమే కాదు, ప్రవర్తనలో నువ్వు యథార్థపరుడుగా ఉంటివి అని రాసి ఉంటుంది. ఆ దేవదూతల్లో యథార్థతను చూసండి. ఈ దేవదూతలకు 4 రకాలైన ఈవులు. 1 ఆశీర్వాదం, 2 అలంకరణ, 3 అభిషేకం, 4 ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు. ఏంటో నేను చెప్తాను. ఎందుకు ఈ లూసిఫర్కే దేవుడు అనుగ్రహించాడో తెలుసా? ఈ లూసిఫర్లో దేవుడు ఏం చూశాడు? యథార్థత చూశాడు. దైవజనమా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆసారాజుతో ఒక ప్రవక్త ఇలా అంటాడు, యథార్థవంతులను బలపరచుటకై దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంటుందట. చెప్పండి ఎవరిని? మీరు నా వైపు చూడండి తల్లి. ఈ గడియలో కూడా వేదిక మీద మేము ఇంతమంది సేవకులు కూర్చున్నాం కదా, సేవకులందరినీ దేవుడు బలపరచడం. యథార్థ హృదయం దేవుడు ఎవరిలో చూస్తాడో వాడిని బలపరుస్తాడు. మందిరానికి 100 మంది వచ్చాం, రావాలి. లైవ్లో 1000 మంది వింటున్నారు. ఆయా దేశాల్లో నుంచి జూమ్ యాప్లో, యూట్యూబ్లో వాక్యం వింటున్నారు. మంచిది, నేను కాదన్నా. అయితే చూస్తున్న ప్రతి వారిని దేవుడు బలపరచడండి. చూస్తున్న ప్రతి వ్యక్తి మీద దేవుని కనుదృష్టి నిలవబడదండి. దేవుని ఎదుట ఏ హృదయం యథార్థ హృదయమో, వినండి మాట, దేవుని ఎదుట ఏ హృదయం యథార్థ హృదయమో వాడి మీద దేవుని దృష్టి నిలిచిద్దండి. వాడిని దేవుడు బలపరచడం ప్రారంభిస్తాడు. తెల్లబట్టలు వేసుకొని సేవకు వచ్చిన ప్రతి సేవకుని దేవుడు బలపరచడం. తెల్లబట్టలు వేసుకొని సేవకు వచ్చిన ప్రతి సేవకురాలిని దేవుడు బలపరచడం. నేను క్రైస్తవునయ్యాను, మారు మనసు పొందాను, బాప్తిస్మం తీసుకున్నాను, మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ మీద దేవుడి దృష్టి నిలవబడదాం. ఎవరు దేవుని దృష్టిలో యథార్థులుగా కనపడతారో, ఎవరు దేవుని దృష్టిలో యథార్థ ప్రవర్తన కలిగి జీవిస్తారో వారిని బలపరచడానికై దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. వాక్యంలో రాయబడిన మాట, యథార్థవంతులకు ఏ మేలు చేయక ఆయన మానడు. చెప్పండి చెప్పండి, ఏ మేలు చేయక. నేనంట అలాంటి యథార్థత దేవుడు నీలో చూచునుగాక. దేవుడు కోరుకునే యథార్థ ప్రవర్తన మన ఒక్కొక్కరిలో దయగల దేవుడు చూచునుగాక. చూచి నంబర్ 1, ఈ దేవదూతకి ఇచ్చిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే జ్ఞానము, సౌందర్యము, బలం. నిజమే, సైతానుగాడిని మించిన జ్ఞానవంతుడు, కుయుక్తిపరుడు ఇంకొకడు ఎవడు లేడు. ఎందుకంటే ఆల్రెడీ ఆ రోజుల్లో దేవుడు ఇచ్చాడు. వాడు దయ్యంగా మారక మునుపు జ్ఞానాన్ని ఇచ్చాడు. దేన్ని బట్టి? యథార్థతను చూసి. సౌందర్యాన్ని ఇచ్చాడు. దేన్ని చూసి? అంత మాత్రమే కాదు, నవరత్నాలతో, చెప్పండి చెప్పండి, నవరత్నాలతో ఈ దూతను దేవుడు అలంకరించాడట. అలంకరించాడు. అంతేనా? దూతలందరిలో అభిషేకించి ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఈ దూతను దేవుడు నియమించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. ఎందుకు నియమించాడు? యథార్థత చూశాడు. నా వైపు చూడాలి ఈ మాటలు. దేని బట్టి నియమించాడు? ఆ నియమించబడే దినానట అనేక మంది దేవదూతలు చుట్టూతా చేరి పిల్లన గ్రోవి వ్రాయిస్తూ ఉన్నారట. ఏం వాయిస్తున్నారు? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మొన్న మధ్య మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వాయించారు కదా. ఆ నియామకపు దినాన ఎలా వేడుకగా జరిగిందో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే రోజు వేడుకగా సకల వాయిద్యాలు ఎలా వాయిస్తూ వచ్చారో, ఈ కెరూబును ఓ ప్రత్యేకమైన పని నిమిత్తం అభిషేకించేటప్పుడు సమస్త దేవదూతలు కలిసి పిల్లన గురువులు వాయించారట. అలాగని ఓహో పరలోకంలో వాయిద్యాలు ఉన్నాయేమో అని అనుకునేరు గాక, అద్భుతం చెప్పంటారా, దేవదూతలు రెక్కలలా విప్పితే చాలు సప్తస్వరాలు వినబడేయట, సరిగమలు వినబడేయట. సంగీతానికి ఉనికి పట్టే లూసిఫర్ గాడు. విన్నారా ఈ మాట?
దేవదూతలు అట్లా రెక్కలు విప్పితే సమస్త వాయిద్యాలు అంత అద్భుతమైన సంగీత ధ్వని వినబడేదట. దైవజనమ ఆలోచించండి. ఈయనను ఓ ప్రత్యేకమైన పని నిమిత్తం అభిషేకిస్తూ ఉంటే దేవదూతలందరిలో అగ్రజుడుగా ఆ వ్యక్తిని నిలవబెట్టి నియమిస్తూ ఉంటే, అభిషేక కార్యక్రమం చేస్తూ ఉంటే సమస్త దూతలు పిల్లను గ్రోవి వాయించారు. ఎంత అభిషేకం ఎందుకు ఇచ్చాడో తెలుసా? యథార్థతను బట్టి. దేన్ని బట్టి? కొంచెం గట్టిగా. దేన్ని బట్టి? యథార్థతను బట్టి ఇచ్చాడు. వాటికి మించి ఆఖరి మాట ఆధిక్యత. కెరూబులందరిలో ఉన్నతమైన ర్యాంక్, హై ర్యాంక్ ఎవరిదయ్యి అంటే చెప్పండి ఇప్పుడు? చెప్పాలి. ఉన్నతమైన ఆధిక్యత, ఉన్నతమైన పదవి ఎవరిదయ్యి అంటే లూసిఫర్ది. మరలా మిమ్మల్ని అడుగుతాను, దేన్ని బట్టి ఇచ్చాడు? దైవజనమా, నాలోనైనా మీలోనైనా దేవుడు ఏదైనా ఒక ఈవి ఇచ్చాడంటే ఏదో మంచి దేవుడు నీ లోపల చూసుంటాడు. ఏ మంచి చూసి దేవుడు నీకు ఇచ్చాడో ఆ మంచిని జీవితాంతం కాపాడుకో. ఇచ్చిన దాన్ని కాపాడుకున్న దానికంటే అది ఇవ్వటానికి ఏ శ్రేష్టమైన గుణం నీలో కారణమైందో ఆ వ్యక్తిత్వాన్ని జీవితాంతం మనం కాపాడుకుందాం గాక. రాజశేఖరయ్య గారు మా కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు ఒక మాట అంటారు, దేవా ఏ మంచి చూసి ఈ చిన్న వయసులో వీళ్ళని ఎంత, ఎప్పటికీ నేను ప్రార్థన చేసేటప్పుడు కూడా వీళ్ళు చిన్న పిల్లలయ్యా అంటారు. రైట్, వారి ముందు ఎప్పుడు మేము చిన్నపిల్లలమే, మంచిది. అయ్యగారు అంటారు, ఈ చిన్న పిల్లల్లో ఏ మంచి చూసి నువ్వు ఇచ్చావో ఈ ఆశీర్వాదం, ఇది జీవితాంతం కాపాడుకునే కృప దయచేయి. చెల్లి, తమ్ముడా, నీ జీవితంలో కూడా ఏదైనా దేవుడు ఒక ఈవి ఇచ్చింటాడు, ఏదో మంచితనం చూసి ఉంటాడు. ఆ యథార్థతను కోల్పోవద్దు, ఆ మంచితనాన్ని కోల్పోవద్దు. దాన్ని నువ్వు కాపాడుకుంటే కృప వెంబడి కృప దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఇచ్చిన ఒక్క దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే, మీరు ఎరుగుదురు కదా, కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద అధిపతిగా దేవుడు నిలవబెడతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళాడండి దైవజనమా. దేవుడు ఒక స్థాయికి నేను తీసుకెళ్ళేటప్పుడు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. భక్తిలో ఎదిగేటప్పుడు, ప్రార్థనలో ఎదిగేటప్పుడు, సంఘం ఎదిగేటప్పుడు, సంఘం విస్తరించేటప్పుడు నన్ను గూర్చి చెప్పుకుంటాను. 100 మంది విశ్వాసులు ఉన్నప్పుడు నేనున్న జాగ్రత్త కంటే 1000 మంది అయినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. 1000 మంది ఉన్నప్పుడు జాగ్రత్త కంటే 10,000 మంది అయినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. 10,000 మంది అయినప్పుడు జాగ్రత్త కంటే లక్షల కొలది ప్రజలకు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు దేవుడు లేవనెత్తే కొలది మరెక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? చూడండి 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 చూడండి. సడన్గా భూకంపం వచ్చింది. ఒక మాట, భూకంపం వచ్చింది. నేల మీద నిలబడ్డాడు, పడిపోయాడు. 7 అంతస్తుల భవంతిలో ఉన్నవాడు నేల మీద పడిపోయాడు. 100 అంతస్తుల భవంతిలో ఉన్నవాడు నేల మీద పడిపోయాడు. వీళ్ళ ముగ్గురులో ఎక్కువ గాయాలు ఎవరికి కలుగుతాయి? మీరందరూ ఆగండి, మా అమ్మ చెప్తారు. అమ్మ చెప్పమ్మా. అమ్మ, 100 అంతస్తుల మీద నుంచి పడిపోయిన వాడికి ఎముకలు కూడా మిగలవు. దైవజన్మ, భక్తిలో ఎదిగేటప్పుడు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. మమ్మల్ని గురించి చెప్తాను. మేము విశ్వాసులుగా ఉన్న దినాల కంటే సేవకులైన తర్వాత మరెక్కువ భయంతో బ్రతకాలి. ఎందుకో తెలుసా? ఎత్తులో ఎదిగే కొద్దీ పడిపోయామా దేవదూతలు దయ్యాలుగా మారిపోతాయి. విన్నారా ఈ మాట? దేవదూతలు చెప్పాలి. దేవదూతలు యథార్థపరుడు, ఇతను యథార్థపరుడు, యథార్థతకు మారు పేరు. అతని యథార్థతను చూసి ఇన్ని ఆధిక్యతలు దేవుడిస్తే ఇంతకీ ఈ దేవదూత దయ్యం ఎందుకయింది? చాలా కారణాలు ఉన్నాయి. 2 కారణాలు చెప్తాను. ఇంత ప్రధాన పదవి ఇస్తే ఈ దేవదూతలు, తతిమ దేవదూతలు ఏ అవసరం వచ్చినా ఈ దేవదూతకు చెప్పేవాళ్ళు, లూసిఫర్కి చెప్పేవాడు. ఈ లూసిఫర్ వెళ్ళి దేవునికి చెప్పేవాడు. ఇట్లా ఈ ఛానల్లో దేవుడు కార్యాలు చేసేవాడు. ఒకరోజు వీడు అనుకున్నాడు, నేను వెళ్ళి దేవునికి చెప్పటం ఏంటి, నేనే దేవుడిని అయితే పోలా, మేమందరం వెళ్ళి ఆయనకి సాగిలి పట్టడం ఏంటి, నేనే ఒక దేవుడిని ప్రకటించుకుంటే. నీకు తెలుసా,
ఈ భూమి మీద కలుగుతున్న దైవము కాని వాటిని ఆరాధించే ప్రతి దాని లోపట లూసిఫర్ ఆత్మ ఉంది. విన్నారా? కనపడు దైవము కాని వాటిని ప్రజలు ఆరాధిస్తున్నారే, చెట్టును పట్టుకొని, పుట్టను పట్టుకొని, రాయి. ఎందుకు ఈ ఆరాధన జరుగుతుందో తెలుసా? వాటిని ఆరాధించేటట్లుగా ప్రజలను పురికొల్పుతుంది లూసిఫర్ యొక్క దురాత్మ. యేసు నామములో అది సిలువ వేయబడును గాక, వారి మనోనేత్రాలు తెరవబడును గాక. దైవజనమా, అయితే గమనించండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, లోపట నువ్వు పాపమును పెంచుకుంటూ వచ్చావంటాడు. చూడండి ఆ మాట ఒకసారి. ఇరవై 28వ అధ్యాయం 16వ వచనం. చిన్న అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయముగా పెంచుకుని పాపము చేయుచు వచ్చితివి. ఎక్కడ పాపం జరుగుతుందట? దైవజనమ, ప్రతి పాపం యొక్క జన్మస్థానం హృదయమని యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు. దీని లోపట ఈ చెడు ఆలోచనలు వస్తున్నాయి. ఆ చెడు ఆలోచనలు వచ్చేటప్పుడు దాన్ని కత్తిరించుకోవచ్చు కదా, కత్తిరించుకోలే. వాటిని పెంచి నీళ్లు పోసి ఎరువేసి పెంచి పెద్ద చేసినాయి. దైవజన్మ, ఏ వ్యక్తి కూడా ఒకేసారి దొంగగాడు. దొంగతనపు ఆలోచన మొదట మనస్సులో ప్రారంభమవుతుంది. ఏ వ్యక్తి ఒకేసారి వ్యభిచారిగాడు, జారత్వం చేసేవాడు గాడు. మొదట ఆలోచన ఎక్కడ ప్రారంభమవుతుంది? ఒక తండ్రిగా చెప్తున్నా, కాలేజీకి వెళ్ళినప్పుడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూస్తాం. ఆ అమ్మాయిని గురించి మనసులో ఏదో ఒక చేదైన అభిప్రాయం, చేదైన ఆలోచన నీ మనసులో ప్రారంభమవుతుంది. ప్రారంభమైన ఆ రోజే దేవుని వాక్యంతో నువ్వు కత్తిరించుకోవాలి. మరొక అమ్మాయిని అసలు నా ఆలోచనలో అది రావటం ఏంటి? ఇంకొక పురుషుని గురించి నా మనసులో ఆలోచన రావటం ఏంటి? వాడు ఎవరిని కూర్చున్న ఊహ నా మనసులో బయలుదేరి రావటం ఏంటి? ఇది అనుమానమే లేదు, లూసిఫర్ గడి ఆలోచన అని చెప్పి వెంటనే ఆ ఆలోచన బయలుదేరిన ఆ క్షణానే దాన్ని మనం కత్తిరించుకునేటువంటి వారిగా బ్రతకాలి. పాపం ఎక్కడ ప్రారంభమవుతుంది? అందుకని దైవజనమా, ప్రత్యక్ష గుడారంలో మనం చూస్తే ప్రత్యక్ష గుడారాన్ని గురించి దేవుడు వివరించేటప్పుడు ప్రాకారం నుంచి వివరించుకుంటూ రాలా. ఎక్కడి నుంచి వివరిస్తూ వచ్చాడో తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో నుంచి వివరించుకుంటూ వచ్చాడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవుడు బాహ్య శుద్ధి కంటే అంతరంగ శుద్ధిని ఎక్కువ ప్రేమించేవాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏ శుద్ధి? ముఖం కడుక్కున్న దానికంటే కడుక్కోవాలి, శరీరాన్ని కడుక్కున్న దానికంటే కడుక్కోవాలి, దానికంటే విశేషంగా హృదయాన్ని కడుక్కోవాలి. యేసయ్య అంటారు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. చెప్పాలి. ఎప్పుడైనా నీ మనస్సులో ఏదైనా ఒక చేదైన ఆలోచన బయలుదేరుతూ ఉంటే అక్కడికక్కడే దాన్ని మనం కత్తిరించే వ్యక్తులుగా బ్రతుకుతాం కాక. ఇంతకీ వీడి లోపట పుట్టిన ఆలోచన ఏంటి? హృదయంలో బయలుదేరిన చేదైన ఆలోచన ఏంటి? యెషయా గ్రంథంలో చెప్తాడు. చూడండి ఆ మాట. 14వ అధ్యాయం 13, 14 వచనాలు. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. ఏంటంట? ఎవరితోనండి? నా వైపు చూడండి. ఒరే లూసిఫరా, నీకు ఈ ఆధిక్యత ఇచ్చింది ఎవర్రా? ఎవరు? పుట్టుకతో వచ్చిందా? ఈ తలాంతి ఇచ్చింది ఎవరు? ఈ గొప్ప ఆధిక్యత ఇచ్చింది ఎవరు? ఈ గొప్ప కృప ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. వీడేమనుకుంటున్నాడు? ఆ దేవునితో నన్ను నేను చెప్పాలి, ఆ దేవునితో నన్ను నేను సమానం చేసుకుంటా. వాడు మాట్లాడుతున్న మాటలు చూడండి. సభాపర్వతం మీద ఎక్కుతా. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ఎవరున్నారు?
దేవుడు ఉన్నాడు. దైవజనమా, ఈ ఆధిపత్యాన్ని కోరుకునే మనస్సు హృదయంలో ప్రారంభమైతే ఇలాంటి పనికిమాలిన ఆలోచన నాకు రావటం ఏంటి? ఈ భిక్ష పెట్టింది నాకు ఆ దేవుడు, ఈ వరం ఇచ్చింది నాకు ఆ దేవుడు, నన్ను సృజించింది ఆ దేవుడు, ఈ అందాన్ని, ఈ సౌందర్యాన్ని, ఈ జ్ఞానాన్ని నాకు ఇచ్చింది ఆ దేవుడు అని ఆ దేవుని పట్ల కృతజ్ఞతగా బ్రతకాల్సింది లోలోపట పాపాన్ని పెంచుకుంటా వచ్చిందట. ఎక్కడ పెంచుకుంటా వచ్చింది? లోలోపట హృదయములో పాపాన్ని పెంచుకుంటా వస్తుంది చూసి హృదయములో ఉన్న ఆలోచన దేవుడు చూశాడండి. చూసి ఏం చేశాడో తెలుసా? దేవదూతను దయ్యంగా మార్చాడు. పరలోకంలో ఉండే దేవదూత పాతాళానికి త్రోసివేయబడింది. దైవజన్మ, నేను మీతో చెప్పే మాట, సంఘాలలో కూడా అదే లూసిఫర్ ఆత్మ ఎన్నో సంఘాల్లో పనిచేస్తుంది. నా మైకి సరిగ్గా వినపడలేదని మైకి దగ్గర కొట్లాడుకునే సంఘాలు, చీలిపోయిన సంఘాలు ఉన్నాయండి. సంఘంలో నాకు గుర్తింపు లేదని, గుర్తింపు ఇవ్వట్లేదని చెప్పి చీలిపోయి విడిపోయిన సంఘాలు ఉన్నాయండి. కారణం ఏంటంటే లూసిఫర్ గాడు, గమనించండి, లూసిఫర్ గాడు వాళ్ళు మన కళ్ళకు కనపడకపోయినా వాడి ఆత్మ మాత్రం ప్రజల మధ్యలో పనిచేస్తూ ఉంది. నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఎవరితో సమానం చేసుకోవాలనుకుంటున్నాడు? అసలు ఈ ఆలోచన ఎక్కడ బయలుదేరింది? లోపల బయలుదేరినప్పుడు వాడు ఏం చేయాల్సింది? చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా. నేను రాజశేఖర అయ్యగారు ఆయా ప్రాంతాల్లో మీటింగ్కి వెళ్ళినప్పుడు అయ్యగారి దగ్గర నేను కొంచెం అక్కడ దగ్గర నిలబడి పరిచర్య చేసేవాడిని. వచ్చే వ్యక్తులు అయ్యగారిని కోరుకుంటారా, నన్ను కోరుకుంటారా? చెప్పాలి గట్టిగా. కొంతమంది ఉంటారు కనీసం వందనాలు కూడా చెప్పేవాళ్ళు కాదు. అప్పుడు నా ఫీలింగ్ ఎట్టుంటుంది? బాధ ఉంటుందా లేదా? బాధ ఉంటుందా? నాకు అస్సలు బాధ ఉండేది కాదు. అరే, ఆయన పెద్ద ఆయనరా, ఆయన సేవ అనుభవం ముందు నేనెంత, నా బతికెంత? నిన్న కాక మొన్న సేవకు వచ్చినాను, నాకెట్లా వందనాలు చెప్తారు? కోరుకోవటం కూడా తప్పు అనేది నా అభిప్రాయం. అరే, ఆయన అభిషేకం ముందు, ఆయన వయస్సు ముందు, దేవుడు ఆయనకి ఇచ్చిన కృపల ముందు జెరెమియా అనేవాడు తొక్కడా. ఆఫ్టర్ ఆల్ వీడి సేవలో పసికందు, తండ్రి సమానుడు, ఆయనతో నన్ను ఎట్లా పోల్చుకోగలుగుతా? నేను చెప్పే మాట ఏంటంటే, చాలామంది వచ్చి కనీసం వందనాలు కూడా చెప్పేవాళ్ళు కాదు. అది వీళ్ళు వందనాలు చెప్పట్లేదే, ఎవరు నేను? ద గ్రేట్ రెవరెండ్ బిషప్, పోపు, పాపు అనుకోవటానికి వీల్లేదు. ఇప్పుడు మేమున్నాం. దైవ సేవకురాల్ని నన్ను సంఘానికి తండ్రిగా నిలవబెట్టాడు. కూర్చున్న బిడ్డల్లో పొర్రపాటున మనస్సులో కూడా బయలుదేరిందా? ఇట్స్ ద థాట్ ఆఫ్ లూసిఫర్, సాతానుగాడి ఆలోచన. అవును, 24 సంవత్సరాల నుంచి ప్రజల కొరకు కన్నీళ్లు గార్చాం, ఏడ్చాం, ఉపవాసాలు ఉన్నాం. 49 సంవత్సరాల వయసులో టిల్డే ఈ రోజు కూడా గడిచిన దినాల్లో ఉపవాసం అంటే భలే పండగలాగా ఉండేది. ఈ సంవత్సరం ఇంకెక్కువ పండగలాగా ఉంది నాకైతే. మరి మీకు ఎట్టుందో? ఎస్తేరక్క విజయవాడ వెళ్దాం అనుకున్నావు అక్క? ఆమెన్. ఎందుకో తెలుసా? మాలో మరణం ఉంటేనే సంఘంలో జీవం పనిచేస్తుంది. సేవకుడు చచ్చిన వాడైతేనే ప్రజలు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ వయసులో కూడా. ఎందుకు చెప్పండి? అవును, 24 సంవత్సరాలు నేనంట, నన్ను గౌరవించినట్లుగా నిన్నగాక మన సేవకు వచ్చిన రాజు నన్ను కూడా గౌరవించాలనుకున్నాడు అనుకో, ఎవడు దొరతాడు చెప్పండి? రాజా జాగ్రత్త, ఆడు దొరతాడు. నేనేంటి? అస్సలు ఆలోచన రాకూడదు. అస్సలు ప్రభా ఈ అలంకరణ నువ్విచ్చిందయ్యా, ఈ అభిషేకం నీవిచ్చిందయ్యా అని అనుకోకుండా ఎవరితో సమం చేసుకుంటున్నాడు? చెప్పాలి. కొంతమంది చూడండి, అన్న, ఒక ఆయన నన్ను వచ్చి అడిగాడు డైరెక్ట్గా, అన్న నా గొంతు ఏసన్న గారి గొంతులాగా ఉంది కదన్నా అన్నాడు. ఈడెవుడు అనుకున్నాను. ఆడి పాట అంటే గాడిద గొంతు, గాడిద గొంతు.
నేనంట ఆడికంటే నేనే కరెక్ట్ అనిపిస్తుంది కొన్నిసార్లు. అసలు చూడండి, ఆడు పాట పాడుతుంటే కీబోర్డ్ కొట్టేవాళ్ళు, తబలా కొట్టేవాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తున్నారు. కిందకు వచ్చి అంటాడు, అన్న ఏసన్న గారిలా పాడి కదా అన్నాడు. ఏం చెప్పాలి నేను? అక్క అయితే డైరెక్ట్గా చెప్పేవాళ్ళు, నేనైతే అవునులే బ్రదరు అని అంటే అంతటితో ఆగాడా? అందరూ అదే అంటారన్న నన్ను పట్టుకొని. అచ్చు ఏసన్లాగే ఎవరితో సమం చేసుకుంటున్నాడు? ఒరే దైవజనుడు ఏసన్ ఎక్కడా, నీ బతుకెక్కడా? సేవలో నలిగిపోయి బలిపెట్ట మీద కాలి బూడిదైపోయిన మహానుభావుడురా, యాగమైపోయినోడ్రా, ప్రాణాత్మ శరీరాలు బలిపేట మీద పెట్టి సజీవ యాగంగా మార్చబడిన వాడిరా. అసలు ఆ దైవ సేవకుడితో పోల్చుకోవటానికి నీకెన్ని గుండెలు దుర్మార్గుడా అని నేను అల్లా లోపట అనుకున్నా. చూడండి, ఎవరితో మనం పోల్చుకుంటాం? అరే ఈ భిక్ష పెట్టింది ఎవరు? కెరూబా నీకో లూసిఫర్? ఈ భిక్ష పెట్టింది ఎవరు? ఇది దేవుడిచ్చిన అలంకరణ, దేవుడిచ్చిన ఆధిక్యత. అలాంటి దేవుడి ఈ ఆధిక్యత ఇస్తే ఆ దేవునితో నేను సమం చేసుకోవాలనుకుంటావా? దేవుడు కూర్చునే కుర్చీ మీద కూర్చోవాలనుకుంటావా? నువ్వు మనిషివా పశువురా? దైవజనమా, దేవుడు నీ బాహ్య రూపాన్ని కాదు, నీ అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగం దేవుని ఎదుట ఎంత నిర్మలంగా ఉంటుందో ఆ యథార్థ పరుణ్ణి దేవుడు లేవనెత్తి అభిషేకిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆధిక్యతలు ఇస్తాడు, శ్రేష్టమైన తలాంతులతో అలంకరించటం ప్రారంభిస్తాడు. అది దేవుడు నీ లోపల చూస్తే. ప్రైజ్ ది లార్డ్. సరే, అందరూ వచ్చి ఈ పిల్లను గ్రోవులు వాయించిన దోతలంతా కొంతమంది వచ్చి ఉంటారు కదా. ఆ మధ్య వైరల్ అయిపోయింది, ఇక దాని గురించి నేను చెప్పను. చెప్తే ఇప్పుడు మళ్ళీ రేపు క్షమాపణ కొరత చెప్పాల్సి వస్తుంది. ఉంటారు కదా, చెప్పండి. ఒకసారి ఆపు తమ్ముడా. గెరూబు, ఓహో గెరూబు, అబ్బా నవరత్నాలు, ఓహో నీ అందం, ఓహో నీ జ్ఞానం అని వీళ్ళందరూ పొగుడుతూ ఉంటే వాడు తన జ్ఞానాన్ని చూసి, తన సౌందర్యాన్ని చూసి గర్వపడుతూ వచ్చాడట. చూడండి ఆ మాట. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17-18 వచనాలు. 17-18 వచనాలు నాతో కలిసి. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. ఏం చూసి మురిసిపోయిందట? గర్వించిందట. నీ సౌందర్యాన్ని చూసుకొని గర్వించి, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి. దైవజనమా, దేవుడు మన బ్రతుకులో మనకేది ఇచ్చిన వాటిని చూసి ఎన్నడూ మన బ్రతుకులో మురిసిపోకూడదో. మురిసిపోయామా? దేన్ని బట్టి మురిసిపోయామో అది మనకు దూరం అయిపోతుంది. నా వైపు చూడాలి. దేన్ని బట్టి అతిశయించామో, దేన్ని బట్టి మురిసిపోయామో, దేన్ని బట్టి మనసులో గర్వించామో అది మనకు దూరం అయిపోయే ప్రమాదం ఉంది. ఒక వ్యాఖ్యానకర్త ఇలా చెప్తాడు, యోసేపుకు తండ్రి విచిత్రమైన అంగీ గుట్టించాడు. ఏం గుట్టించాడు? కొంచెం గట్టిగా చెప్పాలి తల్లి, నాకు వినపట్ల. ఏం గుట్టించాడు? యోసేపు అంట 24 గంటలు ఆ అంగీ చూసుకొని, నా అంగీ బాగుంది కదా, మీరు కావాలంటే చూడండి, నా అంగీ బాగుంది కదా, రూబేనికి లేదు ఈ అంగీ, యోసేపు బెన్యామీనికి లేదు ఈ అంగీ, పలానానికి లేదు అంగీ, నా అంగీ బాగుంది కదా అని రోజు అంగీ చూసి మురిసిపోయేవాడంట. అద్భుతం తెలుసా, అన్నలు ఆ అంగీయే లాక్కొని వెళ్ళిపోయారు. మీరు కావాలంటే చూడండి,
ఎప్పుడైనా మీరు కట్టుకున్న డ్రెస్లో ఈ షర్టు బాగుంది కదా, ఈ షర్టు బాగుంది కదా అని 2-3 సార్లను సాకలైన అదే సొక్క కాల్చేస్తాడు. అబ్బా ఈ జాకెట్ బాగుంది కదా, అబ్బా ఈ జాకెట్ బాగుంది కదా 2-3 సార్లను తెలియకుండా అదే కుట్లు బిగిలిపోతాయి. అన్న నేను అది అనుభవించిన అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అద్దుగో ఎప్పుడైనా చూడండి, అబ్బా నా జీవితంలో ఒకసారి జరిగిందండి. నాకు రమేష్కి ఒకేసారి ఇంక్రిమెంట్ వచ్చేసింది. నేను బాటా చెప్పులు 299 రూపాయల చెప్పులు, ఆ చెప్పులను చూసి నా చెప్పులు భలే ఉన్నాయి కదా, నా చెప్పులు భలే ఉన్నాయి కదా అనుకోవటం స్టార్ట్ చేశా. ఆదివారం చర్చికి వెళ్ళా. ఆ ఆదివారం చెప్పులు దాచిపెట్టేటప్పుడు ఆ చర్చిలో రహస్య స్థలాలు ఏవి నాకు తెలుసు, మరుగైన స్థలం ఏది తెలుసు, మొత్తం ప్రతి ప్లేసు నాకు తెలుసు. ఎవ్వరికి తెలియని ఒక రహస్య స్థలంలో నా చెప్పులు అట్లా ఇడిచా. ఆరాధన అంతా అయిపోయింది, పరిచర్య అంతా అయిపోయింది, పరిచర్య అంతా అయిపోయింది. ఇక నా చెప్పులు దాచిపెట్టిన చోటకు వచ్చా. అందరూ చూడాలి ఇక్కడ. అది ఒక గూడు లాగా ఉంటుంది, గూడు లాగా ఉంటుంది. నేనేం చేసాను తెలుసా, చెప్పులు కనపడలా. ఒరే ఇంకొంచెం లోపలికి జరిగినాయి ఏమన్నా చెప్పి ఇంకొంచెం లోపల కన్నా ఏమైపోయిందిరా నా చెప్పులని వంగి చూస్తే 1947 పాత చెప్పులు ఉన్నాయి అక్కడ. ఆడెవడు నా చెప్పులు చూసినట్టున్నాడు, లేపుకొని వెళ్ళిపోయాడు. నాకు అప్పుడు అర్థమైంది, ఇంకోసారి జీవితంలో ఈ సొక్కాయి బాగుందిగా, ఈ ప్యాంటు బాగుందిగా, అబ్బా మా అబ్బాయి బంగారు కొండ అనొద్దు. బంగారు కొండ అన్నావా రేపు వాడు ఇత్తడి కొండ కూర్చుంటాడు. ఆ బంగారు కొండగా అలాంటి శ్రేష్టమైన గుణం ఇచ్చిన దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. ఆయన తప్ప. ఎస్ నీ కొడుకు మంచోడా, మంచిదే, మంచోడు కావాలి, మంచోడు కావాలి. అయితే నేనంట వాడికి ఆ మంచి బుద్ధిని అనుగ్రహించింది నీ ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు. ఆ గుణమిచ్చిన దేవుని బట్టి మనం అతిశయించాలి, కానీ మనకు కలిగిన దాన్ని బట్టి అతిశయించకూడదు. ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. గర్వం ఎంత ప్రమాదకరమైందంటే, గర్విస్థితనం ఎంత ప్రమాదకరమైందంటే చూడండి, 2 రెఫరెన్స్లు చెప్తాను. ఎస్ తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మూడవ అధ్యాయం 6వ వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. నాతో కలిసి మాట చెప్పండి, వివరించడానికి సమయం లేదు కనుక ముగిస్తున్నాను ఇక్కడ. అతడు గర్వాంధుడై, చెప్పండి కొంచెం గట్టిగా పెద్దగా చెప్పాలి. ఏమన్నాడు? ఒక్క మాట, గర్వాంధుడై. గర్వాంధుడు అంటే, అంధుడంటే చెప్పాలి. అంధుడంటే గర్వం ఒకడిలో ఉంటే ఆ గర్వం వాడిని గుడ్డివాడిగా మార్చేస్తుంది. వాడు ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో ఎరుగని వాడిగా మిగిలిపోతాడు. గర్వం ఎంత ప్రమాదకరమైందో చూడండి. గర్వం ఒకడిని గుడ్డివాడిని చేస్తుంది. ఉజ్జయా ధూపవేదికెక్కి నువ్వు ధూపం అర్పించకూడదు, ప్రతిష్ఠించబడిన యాజకుడే ధూపవేదికెక్కి ధూపం అర్పించాలి అని చెప్తే గర్వాంధుడై యాజకులను ఎదిరించి ధూపవేదిక దగ్గర ధూపం వేయటానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? గుడ్డోడయ్యాడు. దైవజనమా, గర్వం మన లోపల పనిచేస్తే గర్వం మనలను గుడ్డోళ్ళగా మారుస్తుంది. చివరికి ఆ గర్వం ఏం చేస్తుందో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49-50 వచనాలు. నీ చెల్లెలిన సొదొమ చేసిన దోషమేదనగా దానికి దాని కుమార్తెకులు కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితి అనున్నదియే. అది తన కలిగిన ఆహారాన్ని బట్టి, సమృద్ధిని బట్టి, నిర్విచారమైన సుఖస్థితిని బట్టి చెప్పండి ఏం చేసిందట? సొదొమ గొమొర్రాను గూర్చి రాయబడిన మాట. వాళ్ళు అలా గర్వించడాన్ని బట్టి ఏం జరిగిందో ఆదికాండం చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 24-25 వచనాలు.
అందరు చూడాలి ఆ మాట. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి, చెప్పాలి కురిపించి ఆ పట్టణములను మైదానమంతటిని ఆ పట్టణములో నివసించు వారిని అందరినీ నేల మొలకలను భయం పుట్టించే మాట. నేల మొలకలను నాశనం చేశాను. వేటిని నాశనం చేశాడటమ్మా? అయ్యా వేటిని? చివరికి నేల మొలకలను కూడా దేవుడు వదిలిపెట్టల, వాటిని కూడా దేవుడు నాశనం చేశాడట. ఎందుకు? సొదొమకు మంచి సుఖస్థితి ఇచ్చాడు, మంచి సంపన్న స్థితి ఇచ్చాడు. దేవుడు తనకిచ్చిన ఆ సంపన్న స్థితిని చూసి సొదొమ ప్రజలు ఏం చేశారట? గర్వించారట. దేన్ని బట్టి గర్వించారో అవన్నీ మాయమైపోయినాయి. పట్టణం నాశనం అయిపోయిందా? కట్టడాలు నాశనం అయిపోయినాయా? నిర్మాణాలు నాశనం అయిపోయినాయా? మనుషులు నాశనం అయిపోయారా? పశువులు నాశనం అయిపోయారా? చివరికి అందులో గడ్డి పరకు కూడా మిగల్లా. కారణం ఏంటో తెలుసా? గర్వం అంత ప్రమాదకరమైంది. ఇంకొకసారి చెప్తాను, ఈ సృష్టిలో ప్రారంభమైన మొట్టమొదటి పాపమే గర్వం. ప్రతి పాపానికి పుట్టినిల్లు గర్వం. మరొకసారి ఈ మాట చెప్తున్నాను, ప్రతి పాపం పుట్టుకొచ్చేది గర్వం అనే తల్లిలో నుంచే పుట్టుకొస్తుంది. వ్యభిచారమైన పాపమైనా, తిరుగుబాటుతనమైన, అహంకారమైన, మరొకటైన ఏ పాపమైనా, ఈ పాపాలన్నిటినీ కనే ఆ జన్మస్థానం ఏదో తెలుసా? గర్వం. మీరు చూడండి, ఏ సేవకుడైనా ఈరోజు గర్వంగా ప్రవర్తించాడా? కొన్ని సంవత్సరాల తర్వాత వాడు త్రాగుబోతో, తిరుగుబోతో, వ్యభిచారికుడు, జోదగాడిగాను భవిష్యత్ కాలంలో మారిపోతాడు. ఏ సేవకురాలైన గర్విష్ఠురాలిగా బ్రతికితే, ఏ విశ్వాసులైన గర్విష్ఠులుగా బ్రతికితే, ఆ గర్విష్ఠులు రాగల కాలంలో భ్రష్టులుగా మిగిలిపోయిన దాఖలాలు లోకంలో కోకొల్లలుగా ఉన్నాయి. అందుకని నేను అంట, దేవునికి ఎన్ని తలాంతులు ఇచ్చిన దేవుడే నీ అతిశయమై ఉండును గాక. తలాంతిచ్చిన దేవుడే నీ ఆనందమై ఉండును గాక. ఆయనను తప్ప మరి దేన్ని బట్టి మనం అతిశయించుకుందుము గాక. ముగిస్తున్నాను. నా వైపు చూడండి. దేవదూత స్వతహాగా చెడ్డోడా మంచోడా? ఎంత మంచోడు? యథార్థపరుడు. ఆ యథార్థపరుడు ఈరోజు దయ్యంగా మారిపోయి కోట్ల కొలది ప్రజలను చెడ్డోడుగా మార్చే ఓ భయంకరమైన చీకటి శక్తిగా మిగిలిపోయాడు కదా. యథార్థపరుడే అంత పతనమైపోతే ఆయన పిల్లలైన మనం ఇంకెంత జాగ్రత్తగా దేవుని సన్నిధిలో బ్రతకాలో ఆలోచించుదాం. దేవా, వాడి ఆనవాళ్ళు ఏది నాకు కనపడకుండా, నా దగ్గరికి రాకుండా నా చుట్టూత నీ రక్తపు కంచె వేయ్యా. అందరం మోకరించుదాం. అట్టి కృపతో దేవుడు మనందరినీ బలపరిచి స్థిరపరచునుగాక.